ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమలేశుడి ప్రసాదంపై జరుగుతున్న వివాదంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి టెండర్ల నిబంధనలో మార్పు చేసి కోట్లాది రూపాయలు దారి మళ్లించారు. ఒక ఎన్నికలో బాబాయిని హత్య చేసి వాడుకున్నారు. మరో బాబాయిని హిందువుల మనోభావాలు దెబ్బతీసే నెయ్యి కొనుగోలు గోల్మాల్లో వాడుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉండాలి అని అంటే అవన్నీ అక్కర్లేదని తీసేశారు. రోజుకి 15,000 కేజీల యొక్క నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆహార పదార్థాలకు వాడాల్సి ఉంటే ఈ 15,000 కేజీల నెయ్యి తయారు చేయడానికి 35,500 ఆవుల్ని పెంచాలి. ఇది వివిధ రాష్ట్రాల్లో వివిధ డైరీల్లో కనీసం ప్రతి ఆవు 10 లీటర్ల పాలు ఇచ్చేటట్లు అయితేనే ఇంత నెయ్యిని సమకూర్చుకోగలం. ఇవన్నీ లెక్కలు ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టి గతంలో అన్ని ప్రభుత్వాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి టెండర్ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి ఏ అనుభవం అక్కర్లేదు, ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు, ఎవడు తెచ్చినా తయారు చేసి ఇచ్చేయండి అనేటువంటి విధానం. అదేవిధంగా ఆ విధానాలకి లోబడి దేవదేవుని యొక్క భక్తుల్ని దోచుకోవడానికి తయారై అనేక సంవత్సరాల నుంచి ఈ దోపిడీకి పని చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.